ప్రతి ఒక్కరూ బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, వచనాలు చదవాలి. తర్వాత నెమ్మదిగానే వాక్యాన్ని చెప్పుకుందాం. గడిబిడిగా పెద్ద పెద్ద కేకలు వేసేసి కాకుండా వాక్యాన్ని నేర్చుకునే విధముగా వాక్యాన్ని ధ్యానము చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవగు నా యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములో నుండి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటే మాకు బ్రతుకు, మీ వాక్యము మేము నేర్చుకుంటూ ఉంటే మీ స్వరూపమందు మేము చెక్కబడతాము. కనుక మహాప్రభు, మా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్య పరిచర్య అంతటిలో మీ యొక్క ఆత్మాభిషేకము సమృద్ధిగా కుమ్మరించండి. ఈ పునరుద్ధాన దినమందు నీ యొక్క మాటల చేత మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొక మారు మీ మందిరంలో వాక్య పరిచర్య చేయటానికి నాకు అవకాశం కలిగజేసిన దైవ సేవకులు కరుణాకర్ గారికి, వాళ్ళ కుటుంబానికి, మీకు పెద్దలకి, పిల్లలకి, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ ఈస్టర్ అందరికీ. పునరుద్ధాన శుభాకాంక్షలు మీ అందరికీ. దేవునికి స్తోత్రం. అయితే చదవబడిన వాక్య భాగంలో మనము గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అంట. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అంటే మరణం పొందకముందే విజయం సాధించటము కాదు. అర్థమై ఉంటుంది ఆ వచనం మీకు. మరణం పొందకముందే విజయం సాధించటము కాదు. మరణము పొందకుండా ఏలియా వెళ్ళిపోయింది కూడా అప్పుడు మరణము ఆయన్ని పట్టుకోలేదు కాబట్టి ఆయన మృత్యుంజయుడు కాదు ఏలియా. గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అనే మాట కూడా మనకి కనబడుతుంది. అంటే ఆయన మృతి చెందాడు. మృతి చెందిన తరువాత మరణ వేదనలు ఆయనను ఆవరించాయి. మరణ వేదనలు అంటే మరణానికి ముందు వచ్చే శ్రమలు కంటే మరణము తర్వాత వచ్చిన శ్రమలు ఉన్నాయి. వాటి అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించి ఆయనను లేపాడంట. మరి ఈ మరణ వేదనలు ఎక్కడ కలుగుతాయి? పాతాళములో కలుగుతాయి. పాతాళములో మరణ వేదనలు కలిగితే అప్పుడు దానికి అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు పాతాళానికి వెళ్ళాడని అర్థము. హల్లెలూయా. పాతాళానికి యేసు ప్రభు వెళ్ళటం ఏమిటి? ఇది చాలా వింతగా కనిపించే ఒక విషయం. నేను దాదాపు ఒక 10 years బ్యాక్ సింగపూర్లో ఫస్ట్ టైము యేసు ప్రభు పునరుద్ధానమును గూర్చి ఒక వర్తమానమును ప్రిపేర్ చేసుకున్నాను. అప్పట్లో తెనాలి నుంచి ఒక బిలీవర్ వచ్చాడనమాట. ఆయన సండే స్కూల్ లీడర్ అంట. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నడిపించేవాడు. ఆ తర్వాత కొద్ది కాలం చర్చి నడిపించాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది కాలం విశ్వాసగా కొనసాగితే నేను ఇండియాకి లీవ్లో వస్తున్నాను కదా అని, సండే స్కూల్ నడిపించే అనుభవం ఉంది, వాక్యం చెప్పే అనుభవం ఉందని ఆ సహోదరుడికి వాక్య పరిచర్యకి నేను అవకాశం ఇచ్చాను. నేను ఇండియాలో 2 వారాలు ఉంటాను, ఈ 2 వారాలు నువ్వు ఇక్కడ చర్చిని చూసుకో, వాక్య పరిచర్య చెయ్యి అని చెప్పి అప్పగించాను అనమాట. అప్పగించి మరలా నేను తిరిగి వచ్చేసరికి ఈస్టర్ పండుగకి ప్రిపేర్ అవుతున్నాం. మేమందరమును ప్రిపేర్ అవుతూ ఈ మరణ వేదనలు అనగా
యేసుక్రీస్తు ప్రభువు పాతాళములో పడిన శ్రమ, ఆయన పాతాళమునకు వెళ్ళాడు అని చెబితే ప్రసంగంలాగే ఉంది. నా నోటి మాటలాగా ఉంది. ఆయనకి బీపీ వచ్చేసింది. బీపీ వచ్చేసి లేచి నించొని యేసు ప్రభు పాతాళంకి వెళ్ళడం ఏంటి, ఇంకొద్దిసేపు ఆగితే యేసు ప్రభు నువ్వు నరకాన్ని పంపి నువ్వు ఒక్కడివే పరలోకానికి వెళ్ళిపోయేలాగున్నావు అనే అంటున్నాడు అన్నమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పాపం యేసయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం. మనకి ఇష్టమే, ఆయనకి ఇష్టమే. కాకపోతే యేసయ్య పాతాళంకి వెళ్ళటం ఏంటి అనేది ఆడి బాధ అన్నమాట. అసలు పాతాళము నుంచి, నరకము నుండి మన దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటే ఈనేటి కొత్తగా యేసు ప్రభునే పాతాళానికి పంపేస్తాడు, ఇంక మనకే రక్షణ కలుగుతుంది అనేది ఆయన ఆలోచన. అప్పుడు ఆ బ్రదర్కి నేను చెప్పాను. ఆ బ్రదర్ గురించి నాకు పేరు గుర్తులేదు కానీ ఆయన ఊరి పేరు గుర్తుంది, తెనాలి మారిస్పేట అయింది. అప్పుడు అన్నాను, యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడురా నాయన అని అంటే, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటున్నాడు. ఎందుకు ఒప్పుకోవు? 16వ కీర్తనలో క్లియర్గా రాసి ఉంది చూడండి. 16వ కీర్తనలో ఏమని రాసి ఉందో చూడండి. తర్వాత మనము ఆ వచనంలోని ఫుల్ క్లారిటీ తీసుకుందాం. మనము 16వ కీర్తన దావీదు ప్రవచించిన కీర్తనది. యేసు పునరుద్ధానమును గురించి ప్రవచించిన కీర్తన 10వ వచనం మీరు చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి యేసయ్య శరీరమును గూర్చి, 2 యేసు ఆత్మను గూర్చి. యేసయ్య శరీరమును గూర్చి ఏం రాయబడి ఉంది? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. మామూలుగా ఒక వ్యక్తి చనిపోతే మినిమం 6 అవర్స్ వరకు ఓకే అంట. ఆఫ్టర్ 6 అవర్స్ నుంచి స్మెల్ రావటం ప్రారంభం అవుతుంది. ఇంకా అలాంటిది 10 అవర్స్ 12 అవర్స్ 1 డే దాటిపోయింది అనుకోండి, విపరీతమైన కంపు వస్తుంది అక్కడ. మరి 3rd డే అంటే ఇంకెంత కంపు రావాలి? కానీ యేసయ్య శరీరము అలాగ కుళ్ళిపోలేదు, ఆ ఫ్రెష్ బాడీలాగే ఉంది సమాధిలో. ఆత్మ గురించి ఇంకొక మాట అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని అన్నాడు. ఆ మాట అతనికి చూపించాను. అంటే ఆయనకి ఇంకెంత కోపం వచ్చేసిందంటే ఇప్పుడు ఎలాగైనా సరే ఆయన యేసు ప్రభు పాతాళానికి వెళ్ళలేదు అనేది నిరూపించాలి పాపం మనోడు. అందుకని ఈ వచనం దావీదు గురించి రాసి ఉంది అని అంటాడు. అవును, దావీదు గురించే రాసి ఉంది. దావీదే యేసు ప్రభువుని గురించి ప్రవచించాడు. ఇది నీవు నా ఆత్మనని దావీదు అంటున్నాడు, యేసు ప్రభు అనట్లేదని అంటున్నాడు. యేసు ప్రభువును గూర్చి దావీదు మాట్లాడాడనంటే ఒప్పుకోడు. మరి అలాగైతే మరి దావీదు శవం కుళ్ళిపోయి ఉండాలి కదా, ఆయన శరీరం మరి కుళ్ళిపోదని ఉన్నదనంటే ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు ఈ అపోస్తుల కార్యాల్లో మొదట విందాలు మనం చదివాం కదా, ఆ వచనాలన్నీ కింద వరకు చదివించాం. చూడండి, కింద వరకు చదివితే ఏముందంటే 25వ వచనము, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను అని చెబుతూ 27వ వచనం మీరు చూస్తే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అని చెబుతున్నాడు. అంటే దావీదు యేసు ప్రభువును గురించి చెప్పాడు. అసలు యేసు ప్రభు పాతాళములోనికి వెళ్ళటానికి మునిపే ఆయన వెళ్ళబోతున్న సంగతి దావీదు ఎప్పుడో ప్రసంగం చేస్తే, దావీదు కాలం అయిపోయింది, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, సిలువలో మరణించాడు, పాతాళానికి వెళ్ళాడు, పరదేశకు వెళ్ళాడు, మృతుల్లోంచి లేచాడు, ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన 2000 సంవత్సరాల తర్వాత నేను ప్రసంగం చేస్తే ఆయనకు నచ్చలేదు. మరి దావీదు ప్రసంగం కూడా నచ్చకూడదు కదా. అప్పుడు యేసు ప్రభువు పాతాళమునకు వెళ్ళాడనేది వాస్తవము. అందులోకి ఆయన మరణించిన తర్వాత ఫస్ట్ వెళ్ళినదే పాతాళానికి, తర్వాతే పరదేశకు వెళ్ళాడు. ఒకవేళ పరదేశకు ముందు వెళ్ళాడు అనుకోండి, తర్వాత వచ్చి మరణ వేదనలు అనుభవించటం అనేది కాదు. మరణ వేదనలు అనుభవించిన తరువాతనే పరదేశకైనా వెళ్ళాడు. అంటే యేసు ప్రభు మరణించిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాడు. ఒకటి పాతాళము, రెండవది పరదేశుకి
వెళ్ళాడు. ఇప్పుడు పాతాళం అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, యూట్యూబ్ ఆన్లైన్ బట్టి మీరు అమెరికాలో ఏ స్టేట్ చూడాలనుకుంటున్నారో ఆ స్టేట్ యూట్యూబ్లో కొడితే ఆ స్టేట్ గురించి అది వీడియోస్ కొన్ని చూపెడతారు. పలానా దగ్గర ఇది ఉందంట, పార్క్ ఉంది, రోడ్లు ఇలాగుంటాయి, అది ఇది ఇది అని. మీరు ఏ దేశం గురించి అయినా ఇప్పుడు ఉంటాయి. అలాగే దేవుడు యూట్యూబ్కి మించిన యూట్యూబ్ ఎప్పుడో బైబిల్లో మనకు పెట్టాడు. మనకి పాతాళం ఎలాగుంటుంది చూడాలన్నా, పరలోకం ఎలాగుంటుంది అనేది చూడాలన్నా, ఇతర లోకాలను గూర్చిన అవగాహన మనకు కలగాలన్నా బైబిల్లో మనం చూడొచ్చు. బైబిల్లో గూగుల్లో లేనిదంటూ ఏది లేదు బ్రదర్ అని అంటారు కదా, అసలు బైబిల్లో లేనిదంటూ ఏది లేదు. మనం మనోనేత్రాలు వెలిగించబడి చదవగలిగితే పాతాళం అంటే ఏమిటో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఉదాహరణకు పాతాళం గురించి ఒక 4-5 రిఫరెన్సులు మనం చూద్దాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనములో ధనవంతుడు పాతాళములో అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చూడండి, ఇక్కడ పాతాళములో, ఇక్కడ నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అన్నాడు. అంటే పాతాళములో ఏముంది? అగ్ని ఉంది. ఇంకేమున్నాయి చెప్పండి అమ్మా. అగ్ని ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి, ఇంకా నీళ్లున్నాయి, నీళ్లు కూడా ఉన్నాయి కదా. తన వ్రేలు కొలను నీళ్ళల్లో ముంచి అంటే నీళ్ళు ఉన్నాయి లేదా? మరి నీళ్ళు ఎందుకు ఉన్నాయి? తాగటానికేనా? నీళ్ళు మనకి ఏం అవసరం వస్తే తాగటానికి, స్నానం చేసుకోవడానికి, వండుకోవటానికి కదా. మరి పాతాళంలో కూడా నీళ్ళు ఉన్నాయి, పాతాళంలో నీళ్లున్నాయి, అగ్ని కూడా ఉంది. అసలు పాతాళంలో నీళ్ళు అనేది ఇంకా ఏ స్థాయిలో ఉన్నదో మీరు ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. నీవు చూచిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి. అంటే అగాధం అంటే ఏమిటి? పాతాళము. అగాధములో ఏమున్నవి? జలములు ఉన్నవి, జలములు ఉన్నాయి. పాతాళములో అగ్ని ఉంది, ఎందుకంటే అది కాల్చటానికి. దేన్ని కాల్చటానికి? ఆత్మను కాల్చటానికి. భూమి మీద ఉన్న అగ్ని ఆత్మను కాల్చదు, భూమి మీద ఉన్న నీళ్ళు ఆత్మను ముంచజాలదు. ఆత్మను తడుపుదామంటే మన నీళ్ళు ఎత్తే తడవదు, ఆత్మను కాలుద్దామంటే భూమి మీద ఉన్న అగ్ని పనికిరాదు. ఆత్మను కాల్చే అగ్ని ఒకటి పాతాళములో ఉన్నది. ఆత్మను బంధించగలిగిన జలములు పాతాళములో ఉన్నవి. ఆ జలములలోని ఈ క్రూర మృగము బంధింపబడి ఉంది ప్రజెంట్. ఆ జలములలో నుంచి ఒకరోజు బయటికి రాబోతున్నాడు ఆ క్రూర మృగము అని మనకి కనబడుతుంది. అసలు ఆ జలములలో మొట్టమొదటగా బంధించబడిన వ్యక్తి ఎవరంటే సాతాను. సాతాను దేవుని దగ్గర నుంచి పడిపోయేటప్పుడు అగాధ జలములలోని పడవేసి బంధించేశాడట దేవుడు. అప్పుడే ఆ అగాధపు జలములు పొంగి పొరలి బయటకు వచ్చి భూమి అంతటా నిండబడితే ఆదికాండం 1వ అధ్యాయంలో అగాధ జలముల చేత భూమి నిండి ఉండేనన్న మాట కనబడుతుంది. ఈ భూమికి రెండవసారి రూపము దేవుడు తీసుకురావటానికి మునుపు వాడిని పాతాళంలో బంధించినప్పుడు అగాధ జలములు పొంగి పొర్లినప్పుడు ఈ భూమి అంతా అగాధ జలముల చేత కప్పబడి ఉంది. అది ఎటువంటి స్థలం అంటే అగాధ జలము అనేది ఇంకా పర్మనెంట్గా బంధించడం. దేవుడు సలహా ఇస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప అక్కడి నుంచి ఇంకొకటి బయటికి రాలేడు. అలాంటి ప్రదేశం అన్నమాట. అంటే పాతాళం అంటే ఒకటి అగ్ని ఉంది, రెండవది పాతాళం అంటే జలములు ఉన్నాయి, అగాధ జలములు కూడా ఉన్నవి. మూడవది పాతాళం అంటే 2 పేతురు 2వ అధ్యాయము
4వ వచనము, యోధాపత్రిక 6వ వచనము. అక్కడ ఒక మాట కనబడుతుంది, మీరు చూడండి. మరియు ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి నువ్వు 2వ పేతురు 2:4 చదువుతుంది. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఇప్పుడు చూడండి, పాతాళ లోకమందలి, ఇప్పుడు పాతాళంలో ఇంకేం కనబడుతున్నాయి మనకి? కటిక చీకటి. అందుకే నేను ఇందాక ఒక ఉపమానం చెప్పాను. మీరు సింగపూర్ చూడాలనుకోండి, వాట్ ఈస్ ద సింగపూర్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. సింగపూర్లో ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయి అన్నీ చూపించినట్లుగా బైబిల్లో వాట్ ఈస్ ద పాతాళం అని మనం కొట్టినట్టుగా మనం చెక్ చేస్తే బైబిల్లో పాతాళం గురించి అక్కడక్కడ దేవుడు వివరణ ఇచ్చాడు. అంటే ఇప్పుడు పాతాళంలో ఏమున్నాయి? కటిక చీకటి గల బిలములు ఉన్నవి అంట. ఇది 3వ విషయం. బిలములు అంటే ఎట్లాంటివంటే, కటిక చీకటి గల బిలములు అంటే కొంతమంది దేవదూతలను దేవుడు ఎలా బంధించాడు, ఎలాగా భద్రము చేశాడు వారిని అని అంటే, ఇప్పుడు భూమికి మనం కిందకి తవ్వుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక 500 మీటర్లు లేదంటే ఒక 2-3 కిలోమీటర్లు తవ్వుకుంటూ వెళ్ళిపోయాం. కిందకి తవ్వుకుంటూ వెళ్ళిపోయి మరలా ఈ సైడ్కి ఇలా తవ్వుకుంటూ వెళ్ళాము. తర్వాత ఇలా తవ్వాము, చుట్టూ తిప్పాము, అటు తిప్పాము, ఇటు తిప్పాము, అటు తిప్పాము, మళ్ళా ఇంకో గొయ్యి తవ్వాము. ఆ కిందన ప్లస్ ఆకారంలో తవ్వి వదిలేసాము అనుకోండి. అక్కడ పెట్టేసినాడు పైకి ఎలా వస్తాడు? ఆడ అటు ఇటు తిరగాలి. పైకి ఎక్కినా ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తాడు, పైకి రావడానికి లేదు. అలాంటి వాటిని బిలములు అంటారు. కటిక చీకటి గల బిలములు. అండమాన్లో ఒకసారి ఒకప్పుడంటే జైలుకి వెళ్తే ఇంకా ఆడు చచ్చిపోవడమే, బయటకు వచ్చేది లేదు. వాడు ఎక్కడున్నాడో కూడా వారికి తెలియదు అంట. అలాంటి జైళ్ళు అప్పుడులో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు, ఇప్పటికీ ఉన్నాయేవంట. దేశద్రోహులకు విధించే స్థలాలవి. వాడు ఆ చీకట్లో ఉండటమే. వాడు ఎప్పుడు వెలుగు చూస్తాడంటే, ఆడికి భోజనం పెట్టేటప్పుడు డోర్ తీస్తారు కదా, ఆ వెలుగు అప్పుడు చూడటమే, తర్వాత డోర్ క్లోజ్ చేసేస్తాడు చూడటం. ఆ చీకట్లో ఆడు మగ్గిపోయి చచ్చిపోవటమే. దేవదూతల్లో పాపము చేసిన దేవదూతలను కటిక చీకటి గల బిలములలో దేవుడు బంధించాడని యోధాపత్రిక 6వ వచనంలోను 2వ కొరింథీ పత్రిక 2:4లో దేవుడు వ్రాయించాడు. ఇప్పుడు చూడండి, పాతాళం అంటే ఏంటి? అగ్ని ఉంది, జలములున్నాయి, చీకటి గల బిలములు ఉన్నవి. ఇంకా అక్కడ ఏమిటో మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. చూడండి, వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో వాని పేరు అపోల్లోయోను అని ఉంది. పాతాళం అంటే ఇక్కడ ఇంకొకటి కనబడుతుంది, పాతాళపు దూత వాటిపైన. అంటే పాతాళంలో ఏముందో తెలుసా? రాజరికం ఉన్నది అంట. రాజరికం ఉన్నది అంటే అర్థం ఏంటి? సింహాసనము కూడా ఉన్నది అని అర్థం. సింహాసనం ఉంది, రాజు ఉన్నాడు, మరి ప్రజలు లేకపోతే అది రాజరికం అవుతుందా? రాజు ఒక్కడే ఉంటే రాజు అవుతుందా? అంటే పాతాళ లోకములో పరిపాలన చేయటానికి అక్కడ పడిపోయిన ఈ దూతల సమూహములు చాలా ఉన్నాయి. ఇంకా వేరువేరు ప్రపంచాల నుండి బంధింపబడిన జంతువులు, బంధింపబడిన జ్ఞానము గల జంతువులు కూడా ఎన్నో ఉన్నాయని ఈ వచనం మనకు చెబుతుంది. చూడండి, 9వ అధ్యాయము 3వ వచనము. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. చాలండి, భూమి మీదకి వచ్చాను అంటే దానికి ముందు అవి ఎక్కడున్నవి? పాతాళములో బంధింపబడి ఉన్నవి. వాటి ఆకారమును గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయొద్దు, ఎందుకంటే దాని గురించి చాలాసార్లు ప్రసంగాలు చేశాను. వాటి ఆకారం ఏంటి, వాటివి ఏంటి, ఏ లోకాల నుంచి వచ్చే, ఎందుకు వాటిని అక్కడ పెట్టాడనంటే బంధించాడు దేవుడు వాటిని కూడా. అంటే పాతాళం అనేది ఎట్లాంటిది అని అంటే బీహార్ జైల్లాగా,
అండమాన్ జైల్లాగా ఈ విశ్వములో ఏ లోకములో వ్యక్తి అయినా దేవునికి విరోధముగా పాపము చేస్తే ఆ పాపానికి శిక్షగా తీసుకొచ్చి బంధించబడిన స్థలం అది. ఏ లోకములో వ్యక్తులకైనా, అది పరలోకంలో ఉన్న దేవదూతకైనా విడిచిపెట్టలేదు. వాళ్ళని బంధించటానికి కూడా ఉపయోగపడేది పాతాళము. అక్కడ ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తి పేరు అక్కడ రాయబడి ఉంది. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోనని, గ్రీకు భాషలో వాని పేరు అపోల్లోయోనని రాయబడి ఉంది. మీరు ఒకసారి యెషయా గ్రంథము కూడా చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. నీ మహత్యమును నీ స్వరమును పాతాళమున పడవేయబడెను, నీ క్రింద పురుగులు వ్యాపించును. 9వ వచనం కూడా చూడండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకే క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ప్రేతలు అంటే ఆత్మలు, దురాత్మలు ఉండే స్థలం అది, దుష్టాత్మలు ఉండే స్థలం అది. అక్కడ దుష్టాత్మలు ఉన్నాయి. వాటిని పరిపాలించటానికి వీడికి అధికారం ఉన్నది సాతానికి. వాడిని అక్కడ పడేశాడంట. వాడు ఎట్లాంటి స్థితిలోనంటే నీ క్రింద పురుగులను వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. అంటే పాతాళంలో ఏమున్నాయి చూడండి, పురుగులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే నరకం అంటే అగ్ని, అగ్నిలో కాల్చబడుతూ ఉంటుంది. నరకంలో ఉన్న అగ్ని వేరు, పాతాళంలో ఉన్న అగ్ని వేరు. పాతాళంలో ఉన్న అగ్ని ఆత్మను కాల్చగలదు. నరకములో ఉన్న అగ్ని ఆత్మను శరీరమును కూడా నశింపజేయగలిగిన అగ్ని. అది డిఫరెంట్. అది ఇంకా భయంకరమైన ప్రదేశము. పాతాళం అనేది ఇంకా ఎంత వేదనకరమైన స్థలమో చెప్పటానికే నేను ఈ విషయాలన్నీ చూపెడుతున్నాను. అక్కడ ఒక రాజ్య పాలన ఉన్నది. మరి అక్కడ ఈ దెయ్యాలు, పడిపోయిన దూతలందరూ కూడుకొని వాళ్ళని పరిపాలిస్తూ ఈ సాతాను ఏం చేస్తుంటుంటాడు, ఒరే మీరు పంట వేసుకోండి, పండుకొని అదంతా తినండి, నువ్వు ఆ ఉద్యోగం చేయి, సచివాలయంలో నువ్వు చేయి, పలానా షాపులో నువ్వు పని చేయని చెప్పుకోవడానికి. అది వాళ్ళందరికీ రాజే మీరు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అన్నా. పాతాళంలో ఈ దురాత్మలన్నీ చేసే పని ఏంటో తెలుసా? ఈ దుష్టుడు అక్కడికి పోయి ఒక విప్లవం లేపి దేవునికి విరోధముగా మనం తయారవ్వాలని చెప్పి దేవుడు కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను చెడగొట్టడానికి ఒక ప్లాన్ సెటిల్ చేసుకుంటారన్నమాట వీళ్ళంతా. అక్కడ ఉన్నటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనం అర్థం అవటానికి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఉదాహరణకు, ఎవరికైనా సువార్త చెబితే వాడు రక్షణ పొందుతాడు అనుకోండి. ఆ సువార్థికుడు అక్కడికి వెళ్ళకుండా ఉండటానికి సాతాను కొంతమంది దురాత్మలకు అధికారం ఇస్తాడనమాట. వాడు ఏం చేస్తాడంటే సువార్తకు వెళ్ళకుండా ముందు సువార్థికుడిని ఆపుతాడు. యేసు ప్రభు గెదరనీల దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక దెయ్యం పట్టిన వాడిని బాగు చేయాలి. ఈయన వెళ్ళకుండా ఉండటానికి గాలిని, తుఫానును రేపేయి దురాత్మలు. ఒకవేళ ఈయన అయినా తెగించి వచ్చాడు, సువార్థికుడు తెగించి వచ్చాడు, కష్టాలన్నీ ఎదుర్కొంటూ వచ్చాడు, పర్వాలేదులే వెళ్దామని. అక్కడికి ప్రజలు రాకుండా వాళ్ళని ఆపాలి. మళ్ళీ అదొక గుంపు ఉంటుంది. దురాత్మలు ఎన్ని దురాత్మలు పనిచేస్తా అనుకుంటున్నారు. ఈరోజు మందిరానికి మీరు వచ్చారంటే వాటిని అన్నిటి నుంచి ఎదిరించి వచ్చారని అర్థం. కొంతమంది రాలేకపోయారు అంటే అర్థం ఏంటి? ఆ దురాత్మలు వారిని ఏదో ఒక కారణం చేత ఈ నిందేస్తే రాకపోవచ్చు, ఈ యొక్క విధంగా ఆపితే వీళ్ళు రాకపోవచ్చు, ఈ విధంగా వాళ్ళని భయపెడితే, ఈ విధంగా వాళ్ళని అనుమానిస్తే రాకపోవచ్చు అని ఎవరికెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల్లో పడేస్తే వాళ్ళు రాలేదు. ఒకటేమో సువార్థికుని రాకుండా ఆపే దురాత్మలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దురాత్మలన్నీ సువార్థికుని రాకుండా ఆపుతాయి. కొన్ని దురాత్మలేమో విశ్వాసులు రాకుండా ఆపుతాయి. కొన్ని సువార్థికుడు వచ్చాడు, విశ్వాసులు వచ్చారనుకోండి, ఇంకా కొన్ని దురాత్మలు ఉంటే ఏ చెప్పినా నీ గురించే చెప్తున్నాడు కాబట్టి నువ్వు వినొద్దు అని చెవులో ఊతుంటుంటాడు అన్నమాట. ఏం చెప్పినా నీ గురించేవి పట్టించుకోక, నువ్వు కింద తలదించుకుని పోతే కామ్ గెలుపు, అవసరమైతే మానే కానీ ఇక్కడ రావద్దు కానీ అని చెప్తుంటుంటాడు దురాత్మ. అలా కొన్ని పనులు.
కొన్ని దురాత్మలు ఉంటాయండి. నేను చెప్తున్నాను, ఈ విషయం చెప్పిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చి రక్షణ పొందారు నా దగ్గర. కొన్ని దురాత్మలు ఉంటాయి, యేసుప్రభు దేవుడే కాదని చెప్పవు, యేసుప్రభు దేవుడు కాదని చెప్పే దురాత్మలు ఉన్నాయి. కానీ కొన్ని దురాత్మలు అలా కాదు, యేసుప్రభు దేవుడే. తర్వాత మందిరానికి వెళ్ళాలి, వెళ్ళు, దశమ భాగాలు ఇవ్వాలి, ఇవ్వు, అన్నీ చెయ్యి, బాప్తీసు మాత్రం ఇప్పుడు పొందొద్దని చెప్తే అంతే. చాలు, అది చాలదు మొత్తం పోవడానికి. ఒకసారి సాతాను పాతాళ లోకంలో పెట్టి భూమి మీద దేవుని ప్రజలను పాడు చేయటానికి మీ తలంపులు ఒక్కొక్కటి చెప్పండి అని అంటే, అందరూ ఒకడేమో నేను సువార్తికుడిని ఆపుతానంటే, శబాస్ వెళ్ళు, సువార్తను ఆపడానికి కొంతమందిని, ఒక 10,000 మంది దురాత్మలను పట్టుకొని వెళ్ళు అని అంటే ఆడు భూమి మీదకి వచ్చాడట. కొంతమంది విశ్వాసులను పాడు చేస్తాను అని. విశ్వాసులు గొడవలు పెట్టేది చాలా ఈజీ అండి. విశ్వాసులు దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు కదా. మీరు ఎప్పుడైనా గొర్రెల గురించి తెలుసా? ఆ గొర్రెని ఈ గొర్రెని తీసి పక్కన ఇలా పొడిచంటే ఉత్తనే సార్లు కొట్టుకుంటాం. ఇంకా చిన్న విషయమే, పెద్దదేమో అసలు. దీనికి దానికి శత్రుత్వం ఉండదు. దీని ఆస్తి అది కొట్టేది, దాని ఆస్తి ఇది కొట్టేది. పోనీ దీని అమ్మాయిని అది బీటేసిందనో లేకపోతే ఈ గొర్రె కోపం వచ్చిందనో కొట్టుకోవడం ఉండదు. ఆ రెండిట్లకి ఏ శత్రుత్వం ఉండదు. దగ్గరికి వస్తే బాగానే ఉంటే, గడ్డేస్తే బాగానే తింటాయి. అదే గడ్డేసిన వ్యక్తి ఇలా తీసుకొచ్చి పక్కలో ఇలా పొడిచాడంటే చాలు, ఇంకా నా అంతటోడు లేడని అది కొద్దిగా వెనక్కి వెళ్ళి, అది కొద్దిగా వెనక్కి వెళ్ళి తలలో పగిలిపోయినట్టు కొట్టుకుంటాయి. అంత ఈజీగా గొడవలు పెట్టవచ్చట మనకి. అది ఆ విషయం సైతానికి తెలుసు. ఈ పక్కల పొడిస్తేనే వస్తే కోపం తెలుసు దానికి, ఇంకెక్కడ రావు మళ్ళీ. ఆ పక్కలో చిన్నది వేస్తే చాలు. కొన్ని దురాత్మలు వాటికి పని చేస్తుంటాయి. ఈ మీటింగ్ పెట్టేటప్పుడు సాతానుతో అన్నాయంట, అందరూ ఒక ఎత్తు, మేము ఇంకొక ఎత్తు అని కొన్ని దురాత్మలు చెప్పంటే ఏం చేస్తానంటే, యేసుప్రభు దేవుడనే చెప్తాం. అయితే యేసుప్రభు రక్షకుడనే చెప్తాం, నీ కొరకే సిలువలో రక్తం కార్చాడని చెప్తాం, మందిరానికి వెళ్ళమని చెప్తాం, దశమ భాగాలు ఇమ్మని చెప్తాం. బాప్తీసు మాత్రం ఇప్పుడు కాదని చెప్తాం. అలాగే సంవత్సరాలు గడిపేస్తూ ఉంటుంటారు, బాప్తీసు మాత్రం పొందరు. ఒకవేళ ఎవడైనా తెగించి బాప్తీసు పొందితే ఇప్పుడే ఎందుకు అని చెప్పే కొన్ని దురాత్మలు ఉంటాయట. నీకు పెళ్ళి అవ్వదు అని చెప్పే దురాత్మలు ఉంటాయట. ఎన్నిటిని ఎదుర్చుకొని రావాలి. అందుకనే ఈ ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అని అంటే అర్థం ఏంటి? బాప్తిస్మానికి నువ్వు వస్తుంటే 10 మంది గేలాలు వేసి తాడులు వేసి, అదేదో పాత సినిమాల్లో తాడులు వేసుకుని ఈడ్చుకెళ్ళిపోరు నిన్ను. దురాత్మలు కనబడు, అయ్యే ఆపుతుంటా నిన్ను. ఒక పెద్ద రాజ్యం ఉన్నది పాతాళంలో. వీళ్ళు ప్లాన్ ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నోడిని ఎలా పాడు చేద్దాము అని. అన్నీ తెగించేశాడు, బాప్తిస్మం పొందేశాడు, సేవ చేసుకుంటాడు, అన్ని చేతి. వీడికి ఏది తీసేస్తే దేవుడిని విడిచిపెడతాడా అని వాటి విషయం కూడా పర్మిషన్ తెచ్చుకొని అవి కూడా ఓడబీకేస్తాడు. అలాగెన్ని పీకినా నన్ను మాత్రం ఒక్కటి కూడా పీకలేకపోయాడు దుష్టుడు. ఒక్క వెంట్రుక పీకలేకపోయాడు. పాతాళ లోకం అనేది ఒక రాజ్యం, అది ఒక రాజ్యం. అక్కడ భూమి మీద మాసిదోనియా చర్చిలో లేదంటే ఇంకో చర్చిలోనో అక్కడ ఆరాధనలు జరగకుండా ఉండటానికి, పాడు చేయటానికి కూడా ప్రణాళికలు ఉంటాయి. మీ చర్చే కాదు, ప్రతి చర్చి మీద ప్రణాళికలు ఉంటాయి పాతాళంలో. మీ చర్చు పక్క జిల్లా వాళ్ళకి తెలియకపోవచ్చు, కాదు పాతాళంలో ఉన్న సాతానికి తెలుస్తుంది. కొన్ని సంఘాలకైతే కొన్ని దురాత్మలకు చెప్తాడట సాతాను, మీరు వెళ్ళి పాడు చేయొద్దు, ఆల్రెడీ పాడైపోయారు, మీరు ప్రత్యేకంగా పాడు చేయవస్తుందని చెప్తాడు. ఆల్రెడీ పాడైపోయి ఉంటారు. ముంగమూరు దేవదేశయ్య గారి సాక్ష్యం తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు చాలామంది పాస్టర్లు చెప్పే ఉంటారు. ఆయన ఆరాధనకి వెళ్తున్నాడంట. ఒకరోజు వెళ్తూ ఉంటుంటే దారిలో కొంతమంది చుట్టూ కూర్చొని పేకాడుకుంటున్నారు. కొంచెం దూరం పోతే అక్కడ అందరూ కూర్చొని బాటిల్ పెట్టుకొని మందు తాగుతున్నారు. ఇంకొద్ది దూరం పోతే చండాలమైన పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటున్నారు. వాళ్ళందరినీ చూసుకుంటూ వచ్చేసాడు. ఇంకొంచెం దూరం పోతే కొంతమంది కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారంట. ఆ ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు చుట్టూ దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి. సాతాను కూడా అక్కడే తిరుగుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆడిపాడు చేయి, నువ్వు వీళ్ళని పాడు చేయని చెప్తుంటుంటే ఆ దురాత్మను చూసిన దేవదాసయ్య గారు, ఒరే మీకు ఇక్కడేం పనిరా, ఇగో మీ బ్యాచ్ అంతా అక్కడ కూర్చున్నారు 3 గుంపులుగా, ఒకటి పేకాడుతున్న వాళ్ళు, మందు తాగుతున్న వాళ్ళు, అక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్లు ఎత్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారంటే, వాళ్ళతో మాకేముంది, వాళ్ళు ఆల్రెడీ మా వాళ్ళే, వీళ్ళనే పాడు చేయడానికి వచ్చామన్నారు. అది దురాత్మలు ఎక్కువగా ఎక్కడుంటాయి తెలుసా? క్రైస్తవుల దగ్గరే ఉంటాయి.
అన్యుల దగ్గర కాదు. మనం ఏం చేస్తుంటాం, అలా గుడి ఏం చూసి దురాత్మ ఎక్కడుంది అని అక్కడ కాదు అసలు ఉండేది. అక్కడ ఉండటం వల్ల వాడికి ఉపయోగమే లేదు. హల్లెలూయా. నేను వందల వేల దురాత్మలను వదలగొట్టుంటాను. అంటే ఎలా వదలగొట్టానంటే, మీరు ఇప్పుడు ఇలా వచ్చి ఎవరైనా దెయ్యం పట్టుకుని ఇలా పట్టుకుని బలవంతంగా తీసుకొస్తే యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం పోనువో, అలా వదలగొట్టలేదు నేను. అలా వదలగొట్టే దురాత్మలన్నీ చిన్నవి. ఎందుకంటే అది ఇప్పుడు వదిలేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది అంతే. మనం వదలగొట్టే దెయ్యాలు అంటే ఇంకా వీడి జీవితంలో సిగరెట్ మానడు అన్నాడు కూడా మానేశాడు, వీడి జీవితంలో వ్యభిచారం మానడు అన్నాడు కూడా మానేశాడు, వీడి జీవితంలో భార్యను ప్రేమించాడు తల్లిని ప్రేమించాడు అన్నాడు కూడా మారు మనసు పొందుతాడు, వీడి జీవితంలో వీడి బాప్తిస్మే పొందాడు అనుకున్నాడు కూడా బాప్తిస్మ పొందాడు. అట్లాంటి దురాత్మలు వదలగొట్టాను. అందరి కంటికి కనబడటానికి యేసునామమున ఆజ్ఞాపిస్తాం కదా, మన ప్రసంగమే కొన్ని దురాత్మలు పారిపోయేలాగా చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. చూడండి, పాతాళ లోకం అనేది ఎంత విచిత్రమైనదో. ఇంకా పాతాళ లోకంలో ఏమి కనబడుతున్నాయంటే 139వ కీర్తన 15వ వచనము, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా, అగాధం అంటే ఇక్కడ పాతాళమని. ఎక్కడ నిర్మింపబడ్డాడంట దావీదే కాదు, మనమందరము కూడా ఎక్కడ నిర్మింపబడ్డాము? భూమి యొక్క అగాధములలో. మీకు అర్థం అవడానికి ఇంకో మాట చూడండి, అదే వచనము, అదే అధ్యాయము 13వ వచనము, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంట. మనం ఎక్కడ కలిగాము? తల్లి గర్భంలోనా పాతాళంలోనా? చెప్పండి. తల్లి గర్భములో శరీరము, పాతాళములో ఆత్మ నిర్మాణమైంది. కార్లు తయారు చేయటం కానీ, బస్సులు తయారు చేయడం కానీ, ఫ్లైట్లు కానీ, బస్సులు లేదంటే షిప్లు కానీ తయారు చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఉదాహరణకి కార్లు ఫ్యాక్టరీ తీసుకుందాం. ఈ కార్లకి ఈ డోర్లు తయారు చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఆ ముందు బోనెట్ తయారు చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఈ సైడ్ అన్ని చుట్టూ చేసేది ఒకటి ఉంటుంది, ఇంజిన్ తయారు చేసేది ఒక దగ్గర ఉంటుంది, గ్లాస్ ఫిట్టింగ్ చేసే వాళ్ళు ఒక దగ్గర ఉంటుంది, అంతా అయిపోయిన తర్వాత టైర్లు ఫిట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇదంతా అయిపోయాక పెయింటింగ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సీట్లు పెట్టడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అన్నీ తీసుకొచ్చి ఇవన్నీ అసెంబుల్ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అసెంబుల్డ్ అంటే అమర్చే ప్లేస్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తయారైపోయి అక్కడికి వచ్చి అసెంబ్లీ అవుతుంది. అలాగే తల్లి గర్భంలో మన శరీర నిర్మాణము జరుగుతుంది. జరిగిన 2 నెలల నుంచి 3 నెలలు టైంలో, అంటే గర్భంలో మనం ప్రవేశించినప్పుడు 2 నెలల నుంచి 3 నెలల సమయంలో లోపలికి ఆత్మను దేవుడు పెడతాడు. ఆ ఆత్మ అగాధములో నిర్మాణం అవుతుంది. అగాధములో అంటే ఇప్పుడు పాతాళంలో ఇంకొకటి ఏం కనబడుతుంది మనకి? ఆత్మలో నిర్మాణము అక్కడే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుంటూ వద్దాం. పాతాళంలో పురుగులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. కొంతమందికి ఎలాంటి శిక్షలు వేస్తాడంటే పాతాళంలో, ఇప్పుడు ఎప్పుడో పాత సినిమాలో చెప్పేవారు కదా, రంపాలతో కొయ్యటం, అలాగే పురుగుల్లో కూడా పడేస్తాడు తీసుకొని పోయి. అంత భయంకరమైన చండాలమైన ప్లేస్ అది. అక్కడికి ఎవ్వడం వెళ్ళకూడదని యేసుప్రభు శిలువలో రక్తం కార్చింది. అలాంటి ఘోరమైన ప్రాంతానికి మనం వెళ్ళకూడదనే మనము యేసు కార్చిన రక్తం మీద దృష్టి పెట్టము, ఆయన చూపిస్తున్న సమాధానం మీద దృష్టి పెట్టము, ఆయన చూపిస్తున్న ప్రేమ మీద దృష్టి పెట్టం. కానీ చిన్న చిన్న ఈగోలకు మాత్రం గురైపోతాం, చిన్న చిన్న ఈగోలకి. అలాంటి ఒక భయంకరమైన ప్రాంతము ఈ పాతాళము అనే ప్రాంతం. వాటన్నిటిని జయించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మరణ వేదనలను జయించెను అనంటే పాతాళ లోక శక్తులన్నిటినీ జయించాడంట. దయచేసి ఒకసారి చూద్దాం. అది కూడా 22వ కీర్తన 15వ వచనము ఆఖరి మాట, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు.
యేసు ప్రభుని ఎక్కడ పడేశాడు? ప్రేతల భూమిలో పడేశాడండి. కుక్కలు అంటే దురాత్మలు అని అర్థం. ఎందుకు అంటే ప్రకటన గ్రంథంలో కుక్కలు నరకానికి పోతాయని ఉంది. పందులు, బల్లులు, తర్వాత ఎలుకలు, దోమలు, ఏగలు అవి ఎందుకు వెళ్ళవు నరకానికి? ఎప్పుడైనా దోమ మనం కుట్టింది అనుకో నరకానికి పోతావే అని అంటాం, దాన్ని మనం అది పోదు, దానికి అవసరం కూడా లేదు. మరి కుక్కలకేం వచ్చింది కర్మ? కుక్కలు మాత్రమే నరకానికి పంపిస్తారని ప్రకటన గ్రంథంలో ఎందుకు రాశాడు అని అంటే కుక్కలకు దురాత్మలకు చాలా సంబంధాలు ఉంటాయి. తెలుసా మీకు? కుక్కలు దురాత్మకు సాదృశ్యం. గాలి మన కంటికి కనబడదు, కానీ కుక్క కనబడుతుందంట. మన చెవులు ఎంతవరకు వింటాయి? మహా అయితే కొంచెం దూరం ఒక 100 మీటర్లు అక్కడ మాట్లాడుకుని కూడా మరీ ఇలా పెడితే తప్ప వినలేము. కుక్కలకు అలా కాదు, 4 వీధుల అవతల చప్పుడు వినిపించింది అనుకో చెప్పులు, ఇక్కడ అరుస్తుంది అది. ఇది అరవగానే అక్కడ ఎక్కడో ఉన్న కుక్క అది కూడా అరుతుంది. నేను విన్నాను, నువ్వు విన్నావా? విన్నాను, ఎవడో వస్తున్నాడని. అంత దూరం వినబడతాయంట వాటికి. దురాత్మలు కనబడతాయంట కుక్కలకు. అందుకే కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నావంటే దురాత్మలు నన్ను, అక్కడే ఆన్సర్ ఉంది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని. 20వ వచనం కూడా చూడండి. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ఇక్కడ సింహములు అన్న ఎందుకు అనలేదు? సింహపు నోటి నుండి అన్నాడు. అంటే దుష్టుడు సాతానికి, సింహానికి పోలిక కదా సాతాను. అందుకే సింహము అనే మాట సింగులర్ పదాన్ని వాడాడు. అంటే యేసు ప్రభువుని ఎక్కడ పడేశాడంటే తీసుకొని పోయి పాతాళ లోకం మందు పడేస్తే ఆయన ఆత్మను వీటన్నిటినీ జయించుకుంటూ యేసు ప్రభువు మృతుల్లో నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. మరణ వేదనలను ఆయన జయించాడు. ఇప్పుడు మనకు ఒక లాజికల్ పాయింట్ ఒకటి తీసుకుందాం. పాపము వలన వచ్చిన జీతము మరణము కదా. మనల్ని యేసు ప్రభు ఏ మరణము నుండి తప్పించాడు? శరీర మరణమా, ఆత్మ మరణమా? ఆత్మ మరణము నుండి తప్పించాడు. రెండవ మరణం ఏమిటి? నరకములోకి వెళ్ళిపోవుట రెండవ మరణము. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినప్పుడు మన ప్రాణ ఆత్మలు రక్షణ పొందే, శరీరం కాదు. ఈ శరీరానికి మరణం లేకుండా ఎప్పుడు చేస్తారో తెలుసా? మహిమ శరీరం ఇచ్చిన తర్వాత మరణం ఉండదు. మహిమ శరీరం ఇవ్వకముందు నువ్వు బాప్తిస్మం పొందుకున్నా కూడా మరణించాల్సిందే. మహిమ శరీరం వచ్చిన తర్వాత దీనికి ఇంకా మరణం అనేది ఉండదు. దీనికి మన ఆత్మను రెండవ మరణము అనగా నరకానికి వెళ్ళకుండా తప్పించబడటానికే ఒక క్షణకాలము తాత్కాలికముగా పాతాళలోక శ్రమలను యేసు అనుభవించాడు. మనం పొందాల్సిన శ్రమ ఆయన పాతాళలోకమందు అనుభవించాడు. కాబట్టి మనకు కలిగిన ఒక గొప్ప ధైర్యం ఏమిటంటే అక్కడికి మనం పోనే పోం. ఎందుకంటే యేసు రక్తము చేత మనము కడగబడ్డాము. మనము జయించాల్సిన అసలు విజయం ఏదో అది యేసయ్య జయించేశాడు. మనం జయించాల్సిన విషయం ఏదంటే ఉండటే అది భూమి మీద ఈ శరీరం మీద వస్తున్న శ్రమలు, అది రోగము కానీ ఇంకేదైనా కానీ, లేదా ఈ లోకంలో వస్తున్న శ్రమలనే మనం జయించమని వదిలేశాడు అంతే. పాతాళ లోకమంది శక్తులు ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంత బలముగా ఉంటాయో అక్కడ విజయమును దేవుడు సాధించి పెట్టాడు. ఇక ఏదైనా ఉందంటే భూమి మీద ఉన్న దురాత్మలతో పోరాడమే. మనం వాటినే మనం జయించాలంతే. అంత గొప్ప విజయము యేసుక్రీస్తు ప్రభువు మనకి అనుగ్రహించాడు అన్నమాట. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద. భూమి ఎలాగుంటుంది? రౌండ్గా ఉంటుంది కదా. ఇప్పుడు పాతాళం ఎక్కడుంది చెప్పండి? సెంటర్లో ఉంటుందా? సెంటర్లో ఉంటే మరి తవ్వేసి చూసేవచ్చు కదా. మొత్తం భూమి యొక్క చుట్టుకొలత ఎంతో తెలుసా మీకు? 48,000 కిలోమీటర్లు అంట. అంతే, 48,000 కిలోమీటర్లు మొత్తము. ఇక్కడి నుంచి సింగపూర్ 3,000 కిలోమీటర్లు. అలాగ మొత్తం చుట్టూ కనుక వస్తే అంటే 48,000 కిలోమీటర్లు.
ఈ 48,000 కిలోమీటర్లు ఇప్పుడున్న సైన్స్ ప్రకారం భూమిని తవ్వారా, ఇటు నుంచి ఇటు మొత్తం కన్నం పెట్టుకొచ్చగలరు. కన్నం పెట్టుకొచ్చినా కూడా మరి పాతాళం కనబడదే. సరే, పాతాళం భూమి మధ్యలో అనుకుందాం మీరు అన్నట్టుగా. పాతాళం భూమికి మధ్యలో ఉంటే పాతాళంలో ఇప్పటికి ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? పాతాళంకు ఉన్న స్ట్రెంత్ ఏంటో తెలుసా? ఎంత ఇచ్చినా ఇంకో చాలు అని అనదంట. ఇంకా చాలు, ఇప్పటికే చాలామందిని మింగేసి ఇంక చాలు అని అందు. అగ్ని లాంటిది అది. అగ్ని ఇంకా చాలు అని అంటదా? ఈ కెమెరా తీసుకెళ్ళి వేసావు అనుకో, అమ్మో కెమెరా వేస్తే చాలు ఈరోజుకి అని అందు. నువ్వు ఎంత వేసినా కాలుతూనే ఉంటుంది. మొత్తం నీ దగ్గర మెటీరియల్ అయిపోయి ఇంకా వేయగానే కాలుతూనే ఉంటుంది కదా. అలాగే పాతాళం అనేది కూడా అంతే, తృప్తి చెందదంట పాతాళం. అంటే దాని వైశాల్యం ఇంకెంత పెద్దదో, భూమికి 1000 రెట్లు పెద్దదై ఉండాలి. ఇప్పుడు అది భూమికి మధ్యన ఎలా ఉంటుంది? మరి బైబిల్లో రాసి ఉంది కదండి, భూమి క్రిందన ఉన్న పాతాళంలో నన్ను పడేసావు అని రాసి ఉంది. సంఖ్యాకాండంలో కోరాహు కుమారులను భూమి నోరు తెరిచి సజీవులుగా మింగేసిందంట, పాతాళంలో పడిపోయారంట వాళ్ళు. మరి అప్పుడు పాతాళం ఎక్కడుంది? పాతాళానికి ఇంగ్లీష్లో ఏమన్నారంటే, తెలుగు బైబిల్లో అగాధం అని ఉంది కదా, ఇంగ్లీష్లో బాటమ్లెస్ పిట్ అని ఉంది. అంటే దానికి ఎండింగ్ అనేది ఉండదు. అంత విశాలమైన పాతాళము భూమి కింద ఎలా ఉంది? ఎప్పుడైనా తెలుసా అది మీకు? ఇది తెలుసుకోవాలంటే మీకు ఒక విషయం చెప్తాను. రష్యా వాళ్ళంట ఒక భూమికి తవ్వటం మొదలుపెట్టారంట, నెట్లో కూడా ఉంటుంది. తవ్వుకుంటూ వెళ్ళిపోతే కొన్ని 100 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ అరుపులు కేకలు వినబడుతున్నాయంట. వినబడితే అమ్మో ఇది పాతాళం అనే సంగతి భయపడి ఇంక తవ్వటం మానేసి ఆపేశారు. అది ఇంటర్నెట్లో కూడా ఉంటాయి, అరుపులు కేకలు, అది కూడా ఆడియో కూడా పెట్టారు, అది రికార్డ్ చేసి. నేనంటాను వాళ్ళు ఏదో చేశారులే కానీ టెస్ట్, వాళ్ళకి నిజంగా నమ్మడి ఉండొచ్చు భయపెట్టడానికి. ఎందుకంటే దేవుడు లేడని నమ్మే దేశం కదా. పాతాళము భూమి మధ్యన లేదు, భూమి కిందన లేదు, భూమి చుట్టూ ఎక్కడా కనబడదు. కానీ భూమికి అటాచ్ అయ్యే ఉంది పాతాళం. భూమికి అటాచ్ అయ్యి ఎలా ఉంది పాతాళము అని అంటే, మనిషి లోపల కూడా ఒక ఆత్మ ఉన్నది కదా. మనిషి లోపల ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు ఎవరికైనా గుండు కోసానికి ఆత్మ కనబడుతుందా? బాడీలో ఎక్కడ తవ్వినా కన్నాలు పెట్టిన ఆత్మ ఎక్కడుందో చూద్దాం అంటే కనబడదు. భూమికి ఎంత తవ్వినా పాతాళం అనేది కనబడదు. ఈ భూమికి పాతాళానికి ఎటువంటి కనెక్షన్ ఉన్నదో, మనిషి శరీరానికి మనిషి ఆత్మకు కూడా అటువంటి కనెక్షన్ ఒకటి ఉంది. ఆ కనెక్షన్ గురించి మనం ఒకసారి చదువుదాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. చదవద్దు. 1 నుండి 7 వచనాలు మనిషి పుట్టుక నుంచి మరణము వరకు ఆడి స్థితిని గురించి రాయబడింది అన్నమాట. వాని స్థితిని గురించి రాయబడుతూ చూడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటికి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దీనికి బాల్య దినాలకి లింక్ ఏంటండి? ఇప్పుడు బాల్య దినాలకి సూర్యచంద్రులు తేజస్సు పోవటానికి, బాల్య దినములకును సంవత్సరములు అధికముగా జరిగిపోవటానికి లింక్ ఏంటి అని అంటే, మనిషి పెరుగుతున్న కొలది నాకు 23 వచ్చే 33 వచ్చే కాదు, 33 వస్తే 33 పోయాయి, రావటం కాదు. మనం బర్త్డే రాగానే నాకు 18 ఏళ్ళు వచ్చాయి, 18 ఏళ్ళు రాలేదు, 18 ఏళ్ళు పోయాయి, అవి ఇంక రావయి. నాకు 50 ఏళ్ళు వచ్చంటే 50 ఏళ్ళు పోయాయి, ఇంక రావయి. ఇలాగ వయసు తరిగిపోతూ ఆ మనిషి పరిస్థితి ఎలాగుంటే పళ్ళు ఊడిపోతే ముసలితనం వచ్చేస్తుంది. ఆ వివరణ ఉపమాన రీతిగా మాట్లాడాడు అన్నమాట. ఆఖరిగా మనిషి ఏమవుతాడంటే చచ్చిపోయి 7వ వచనంలో, మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా. అంటే మనిషి ఆఖరిగా పోయి వాడి శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోతుంది అన్నంత వరకు రాశాడు. అది ఈ 12వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాలు. ఇందులో 6వ వచనంలో వెండిత్రాడు విడిచిపోవును అని ఉంది, విడిపోవును అని ఉంది. అది
దీన్ని ఏమంటారంటే మన ఆత్మను మన శరీరమును కలిసి కట్టే ఒక తాడు ఒకటి దేవుడు పెట్టాడు. దాన్నే మన పాతకాలంలో ఆడవాళ్ళు తిట్టేవారంటే నీ తాడు దెగ అని తిట్టేవారట. నీ తాడు దెగ అంటే చాలా కాలం నేనేమనుకున్నాను, మగవాడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆడదానికి తాళి కడతాడు కదా, నీ తాడు తెగానంటే దాని తాడు తెగిపోతే ఈడు పోవాలి, అది వెధవరాలు అయిపోవాలని తిడుతున్నారేమో అనుకుండేవాడిని. అదే తిట్టు మగవాళ్ళు కూడా తిడతారు నీ తాడు దెగ అని. మరి ఆడికేం తెగిపోవాలంటే మొలదాడా. నాకు చిన్నప్పటి నుంచి మొలదాడు పెట్టుకోవడం అంటే అసలు ఇష్టం లేదు ఇప్పుడు దాకా. మొలదాడు తెగమనా పోనీ అది తెగితే ఆలికేమవుతుంది? నీ తాడు దెగ అని అంటే నువ్వు పోవాలి అని. ఈ తాడు అనేది ఎట్లా పనిచేస్తుందో తెలుసా? మనిషిలో మనం బ్రతుకుంటుండగానే ఈ తాడు కానీ తెగకపోతే మనలోని ఆత్మ, మనలోని జీవము ఎన్ని వందల కిలోమీటర్ల దూరమైనా వెళ్తుంది, సాగుతుంది అన్నమాట. అన్లిమిటెడ్గా సాగుతుంది అది, అన్లిమిటెడ్గా. ఏలియా దగ్గర పనిచేసే పనుడు గెహజీ, ఏలిషా దగ్గర పనిచేసే గెహజీ నయమాన్ ఇచ్చిన ధనము కొరకు వెళ్తున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అంటాడు. పౌలు భక్తుడు కూడా కొన్ని సందర్భాల్లో నా ఆత్మ మీ యొద్ద ఉన్నదని అంటున్నాడు. అంటే మనం ఇక్కడే ఉంటాము, మనలోని ఆత్మ వేరే దేశాలు, వేరే లోకాలు, ఆఖరికి పరలోకం కూడా వెళ్ళి రావచ్చు. అలాగే వెళ్ళొచ్చిన వాడే యోహాను. మనం ఇక్కడే ఉంటాం, ఆత్మ వెళ్తుంది, కానీ చచ్చిపోయినట్లు కాదు లెక్క. చచ్చిపోవడం అంటే ఈ తాడు కట్ చేసేస్తాడు దేవుడు, ఇంకా అందులోకి ప్రవేశిద్దామన్నా ప్రవేశించలేము, ఆ బాడీలోనికి ప్రవేశించలేము. అది ఆ తాడు దిగటం. అలాంటి ఒక తాడుతోనే ఈ పాతాళానికి, భూమికి కట్టి ఉంచాడు దేవుడు. అందులోకి ఎంత సరుకైనా వెళ్ళిపోతుంది, భూమికి అటాచ్ అయ్యే ఉంటుంది ఆ పాతాళం. ఆ పాతాళ శక్తులన్నిటినీ జయించి విజయశీలుడిగా మన ముందుకు వచ్చాడు పునరుద్ధానుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. అది ఈస్టర్ దినమందు దేవుడు చేసిన గొప్ప కార్యం మనందరి కొరకు. భూమి మీద శ్రమలే మనకిచ్చాడు తప్ప పాతాళలోక శ్రమలను మీరు జయించండి అంటే జయించగలమా? భూమి మీద శ్రమలే మనం జయించలేము సరిగ్గా, ఇంకా అక్కడ జయించగలమా? ఆ గొప్ప కార్యం ఆయన చేసి పెట్టేసి విజయమును మనకి సమకూర్చి తెచ్చిచ్చాడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని పౌలు భక్తుడు అంటున్నాడు. దానిని జయించాలి అనంటే, ఆ మరణ వేదనలను జయించాలి అనంటే అది యేసుకొక్కడికే సాధ్యమవుతుంది. యేసు ప్రభు శ్రమలను 3 భాగాలు చేస్తారు మామూలుగా అయితే. నేనైతే 3 భాగాలు చేసి వివరించాను. ఒకటి చెప్పగలరు ఎవరైనా? శరీర సంబంధమైన గాయాలు, బాధలు, నిందలు అన్నిని. రెండవది చనిపోయిన తర్వాత పాతాళ లోకములో విజయం సాధించాడు కదా, అప్పుడు పడిన వేదన. ఈ శరీర సంబంధమైన శ్రమల కంటే పాతాళ లోకమందులో ఆయన పడిన వేదన ఇంకా ఎక్కువ, మరణ వేదనలను ఆయన అనుభవించాడు. ఈ రెండిట్లకి మధ్యన ఇంకొక శ్రమ ఉంది, అది భరించలేని శ్రమ. అది తండ్రి ఏల నీవు నా చేయి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. చూసావా 4వ మాటలో? ఆయనకి కొరడాలతో కొట్టినప్పుడు కూడా బిగ్గరగా కేక వేసినని రాయలేదు. శరీరం మొక్కలు ఊడిపోతున్నప్పుడు కూడా బిగ్గరగా కేకలు వేసినని రాయలేదు. పాతాళ లోకం మంది దుష్టశక్తులతో పోరాడుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు కూడా బిగ్గరగా కేకలేసినట్టుగా రాయబడలేదు. కానీ సిలువ మీద పలికిన 2 మాటల్లో మాత్రము బిగ్గరగా కేకలు వేశాడని పలికాడు. మొట్టమొదటిది 4వ మాటలో, తండ్రి నీ వేళ నా చేయి విడిచితివి అన్నాడు. ఆ శ్రమ దేవుడు భరించలేకపోయాడు, యేసు ప్రభు భరించలేకపోయాడు. అంత వేదనకు గురైపోయాడంట. అంటే దేవునికి మనకి మధ్య దూరము అలా ఉండిపోకుండా కలవటానికి ఆయన దూరం అవ్వవలసి వచ్చింది. అందుకే బిగ్గరగా కేక వేశాడంటే, ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా కేక వేశానని రాయబడి ఉంది. ఆ మాట విన్నోలకి కొన్ని మీటర్ల దూరం వినబడి ఉంటుంది, అంత పెద్దగా కేక వేశాడు. భరించలేకపోయిన శ్రమ ఏదైనా యేసయ్య భరించాడు సిలువ మీద అని అంటే తండ్రి ఆయన చేయిని విడిచిపెట్టిన. రెండవది ఆఖరి మాటలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని బిగ్గరగా చెప్పానని అన్నాడు. అంటే
కొన్ని క్షణాలు, కొన్ని ఒక గంటన్నర సమయము మాత్రమే దేవుడు విడిచిపెడితే అది భరించలేని శ్రమ అయిపోయింది యేసయ్యకి. మనకు అలా కాదు. దేవుడు ఒక గంట కాదు, 10 రోజులు కాదు, 1 సంవత్సరం విడిచిపెట్టినా హ్యాపీగా తిరిగేస్తాం, మనకేం బాధ అనిపించదు. పాటలు పడతాం. నీవు కనిపించని రోజునా అని అలాగా ఆయనకు పట్టించుకోవడం మానేసి ఎన్ని దినాలు అయిపోతుందో, కానీ పాటలు పాడేస్తుంటుంటాం. అందుకనే ఏబి మాసలేమనే గారు ఒక మాట చెప్పారు, క్రైస్తవులు ఎక్కడ అబద్ధం ఆడినా ఆడకపోయినా పాటల దగ్గర మాత్రం పచ్చి అబద్ధాలు ఆడతారట. పచ్చి అబద్ధాలు ఆడతారు. నేను ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా అంటూనే దేవుని మందిరం మానేస్తుంటారు. నేను ఉండాలేనే అంటారు మనోళ్ళు, కానీ దేవుని మందిరానికి ఉండలేని అన్నోళ్ళు ఎలా ఉండాలి? అందరికంటే ముందు ఉండాలి. అంటే పాటల్లో ఎంత భయంకరమైన పచ్చి అబద్ధాలు ఆడుతామో, అది పాపము దైవజనుడు కదా బాగా ఆత్మయందు గ్రహించి కనిపెట్టాడు. ఇంత భయంకరమైన అబద్ధాలు మేము పాడుతున్నాం. ఈ అబద్ధాలను పాపం ఆయన ఆనందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మళ్ళీ అక్కడే మనం పాటలు పాడినప్పుడు చాలా క్షమాపణ పొందుకుంటున్నాం. అవునంటారు కదా. ఒకసారి అంటే ఒక ఆవిడ పాట పాడుతుంది, ఏమీ లేనిదానయ్యా నీ కొరకే నేను ఉన్నాను, ఒంటి నిండా బంగారం ఉందంట. బంగారం అసలు ఎలా వేసుకొచ్చారు? ఫుల్గా నెక్లెస్ అన్నీ వేసుకొని వచ్చిందంట, పెద్ద పెద్ద గాజులన్నీ వేసుకొచ్చి. ఏమీ లేనిదానయ్యా అని. ఒంటి నిండా బంగారం ఉంది, ఏమి లేదా? పాస్టర్ గారు పాపం ఆయన ఒంటి నిండా అంత ఉంది కదమ్మా, ఏమి లేదంట. మనం ఎన్ని అబద్ధాలు పాడుతామంటే అసలు చాలా అబద్ధాలు పాడేస్తుంటుంటాం. అందుకే నేను కొన్ని పాటలు పాడేటట్టు కొద్దిగా చూస్ చేసుకుని పాడుకోవడం మంచిదని కొన్ని పాటలు పాడను నేను. అది మనలో పాడుకోవటమే. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలి నువ్వు అంటే చాలా అంటావు. చిన్న 10 రూపాయలు పోయిందంటే ఆ రోజు మన తడాక తెలుస్తుంది. అసలు మామూలుగా తెలియదు మన తడాక. నేనైతే ధైర్యంగా పాటని అప్పుడు పాడుకున్నాను, పోయిన తర్వాత కూడా పాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప కృప ఇచ్చాడు నాకు. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి ఒక సంగతి చెప్పాను. అదేంటంటే విశాఖపట్నంలో ఒక ఆమె ప్రార్థనకు వచ్చి మానేసింది. ఆ ప్రార్థనకి వెళ్ళిన రోజు ఒక పాట పాడుతుంది. ఆ పాట ఏంటంటే పునరుద్ధానం పాటేది. పరమా జీవము నాకు నీవు, ఆ పాట. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా అని పాటలు పాడతారండి పెంతుకోస్తులో. ఆ పెంతుకోస్తులో పుట్టి పెరిగాను కదా నేను. వాళ్ళు పాట పాడితే ఆమె మోకాళ్ళ మీద నుంచి వచ్చేస్తుంది తిన్నగా, రైలు బండి వచ్చినట్లుగా దొండుకొని. చూడు బొమ్మ కీచిన బొమ్మ కొట్టుకుంటూ ముందుకు వచ్చేస్తుంటుంది కదా, కొట్టుకుంటూ వచ్చేస్తుంది ఆమె. నేను ఆమె వచ్చేస్తుందని కుర్చీ వెనక్కి జరుపుకున్నాను. ఆఖరికి గోడ వచ్చేసింది, ఆమె మాత్రం వచ్చేస్తుంది. అప్పుడు పాస్టర్ గారికి వెళ్ళి చెప్పాను, ఆమె వచ్చేస్తుంది ఆ మీద గారు. ఇంకా ముందుకు వచ్చి పడిపోతే ఆమె పడిపోద్ది. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆమె పడిపోయి అని అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అదే మందిరాన్ని అదే ప్రాంతానికి ప్రార్థనకి వెళ్తే ఆమె లేదు అక్కడ. ఆమె అక్కడ లేదు. నాకు బాగా గుర్తు కదా, ఎందుకంటే నన్ను వెంటదోలింది కదా. పాస్టర్ గారిని అడిగాను ఆమె ఏదంటే, ఆమె మానేసింది బాబు ప్రార్థన, ఒక 6 నెలలు ఎందుకు పక్కనే ఉంటుంది అని అన్నారు. మీరేమైనా మాట్లాడుతున్నట్టే మాట్లాడి పొరలే పలకరిద్దాం మాట్లాడదామని వెళ్ళి ఏదో ఒక ట్రైల్ వేద్దామని అక్కడికి వెళ్తే ఏమోనండి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా ఇల్లు పోయింది, అప్పులు పాలైపోయాం, బంగారం అమ్మేసుకున్నాం, ఇవన్నీ చెప్తుంది. పాట ఏం పాడింది? హరించిన నా ఐశ్వర్యం యేసు చాలును అని. పచ్చి అబద్ధాలే పాడేస్తుంటుంటాం మనమైతే. పునరుద్ధానుడైన యేసు శక్తిని మనము పొందుకుంటే ఈ లోకములో ఆస్తి కానీ, ఆరోగ్యము కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏది పోయినా నా యేసు చాలు నాకు అనుకుంటాం మనం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పునరుద్ధానపు శక్తి అనుభవించినోడు పొందుకునే గొప్ప ఆశీర్వాదం అది. హల్లెలూయా. యేసు పాతాళలోక శక్తులన్నిటిని జయించి విజయోత్సవమును మనకు దేవుడు ఈ ఈస్టర్ దినమున అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఒకసారి స్తుతిద్దాం. అందరం లేచి నిలుచుందాము. ప్రతిదినము స్తుతి పాడుటే నా కతిశయము, స్తుతి పాడేదను
ప్రతిదినము స్తుతి పాడుటే నా అతిశయము. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదాన్ని ప్రతిదినము స్తుతి పాడుటే నా అతిశయము. ఆరాధించెదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా. ఆరాధించెదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలక అందుకు నా స్తుతి మాలిక. ఆశ్రిత జన పాలక అందుకు నా స్తుతి మాలిక. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదాన్ని ప్రతిదినము స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదాన్ని ప్రతిదినము స్తుతి పాడుటే నా అతిశయము. గురిలేని నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురిలేని నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. ఏమని పాడేదా దేవా, ఏమని పోతాడేదా ప్రభువా. ఏమని పాడేదా దేవా, ఏమని పోతాడేదా ప్రభువా. ధవలవర్ణుడా అందరూ కలిసి రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదాన్ని ప్రతిదినము స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదాన్ని ప్రతిదినము స్తుతి పాడుటే నా అతిశయము. మతిలేని నన్ను స్తుతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. మతిలేని నన్ను స్తుతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. లతనై పాడేదా దేవా, పతివని పోగాడేదా ప్రభువా. లతనై పాడేదా దేవా, పతివని పోగాడేదా ప్రభువా. ధవలవర్ణుడా మనోహరు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఉజ్జీవముగా ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిద్దాం. ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా.
పాడేదము ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము స్తుతి పాడేదము ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము గవలవాను మనోహరుడా రత్నవర్ణు హల్లెలూయా హల్లెలూయా మనోహరుడా రత్నవర్ణుడా ప్రియుడా గవలవానుడా మనోహరుడా రత్నవర్ణుడా ప్రియుడా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచుతాం. చప్పట్లు కొడుతూ దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచుతాం. అభివృద్ధి ఆత్మల సంపాదన కొనుక్కోండి. పునరుద్ధరణ శక్తి చెంత నింపండి. పునరుద్ధరణ శక్తి పరిశుద్ధాత్మ శక్తితో తాకండి నాయన. అయామములను కడగండి, బలపరచండి, వ్యక్తిని చేతనని పరిశుద్ధాత్మ మా మీద దిగి రండి నాయన. ఈ అభిషేకమును మాకు ఆలోచనలు, మా శరీరము, మా పనులు ప్రతిదీ కూడా తండ్రి నాయన రిఫ్లెక్ట్ చేసే విధముగా ప్రభా మా యొక్క బ్రతుకులు ఉండునట్లుగా ఈ దినాన మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా, శిలువలో మీరు చేసినటువంటి ఆ యజ్ఞము వ్యర్థము కాకుండానట్లుగా తండ్రి మా యొక్క ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు మారునట్లుగా మీ పునరుద్ధాన శక్తిని మేము పొందుకొని ప్రభా ఇదిగో ఈ దినం నుంచి తండ్రి నాయన మేము ఈ లోకంలో ఇదిగో మీ చేత విడవబడినటువంటి బాణముల వలె ప్రభా నాయన మా ఆధ్యాత్మిక జీవితంలోను ఆత్మీయ జీవితంలోను లోక సంబంధమైన జీవితంలోను ప్రభా నాయన ఇదిగో మేమందరము ఉన్నత స్థితిలో ఉండునట్లుగా ప్రభా మీ శక్తిని మాకు అనుగ్రహించండి, మీ బలమును మాకు అనుగ్రహించండి, మీ ఆత్మ అభిషేకంను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినాన ఈ సన్నిధిలో తండ్రి నాయన ఎందరైతే ఉన్నారో ప్రభా వారు నాయన ఈ దినాన ఉన్న స్థితిలో మరి ఉండకూడదు నాయన, మరి ఉన్నతమైన స్థితిలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఉండునట్లుగా మీరు కృప చూపండి. మీ ఆత్మతో నింపండి నాయన. అయా మీ ఆత్మతో నింపండి, మీరు దర్శించండి ప్రతి ఒక్కరి హృదయములను ప్రభా నాయన మీరు సంధించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో అగాధ జలములలో తండ్రి, అదిగో అగాధ ప్రాంతంలో ప్రభా నాయన మా ఆత్మలు నిర్మించిన దేవుడవు ప్రభా. ఇదిగో మా ఆత్మలు, మా మనసులు ప్రతిదీ మీరు ఎరిగి ఉన్న దేవుడు, మా ఆలోచనలు మీరు ఎరిగి ఉన్న దేవుడవు కనుక తండ్రి ఈ దినాన ఉన్న రీతిగా మేము ఉండకూడదు తండ్రి. ఒక బలమైనటువంటి ఆయుధాలుగా మీ చేతిలో మేము వాడబడటానికి ప్రభా తగిన పునరుద్ధాన శక్తిని మేము పొందుకొనున్నట్లుగా నాయన మీ ఆత్మను మా పైన కుమ్మరించండి ప్రభు. మీ ఆత్మను మా పైన కుమ్మరించండి ప్రభు. అడుగు వారికి మరి నిశ్చయముగా అనుగ్రహించే దేవుడవు కనుక దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ముందున్న కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ బలలో మేము చేయి వేస్తూ ఉంటుండగా ప్రభా నాయన అయా
అయా ఇదిగో యోగ్యము కలిగి తండ్రి నాయన అర్హత కలిగి మీ బలలో చేయి వేయటానికి కృప చూపండి. ఎటువంటి శాపమును రోగమును మేము తెచ్చుకొనకుండా అయా మా పాపములను అతిక్రమములను మీ పాద సన్నిధిలో ఒప్పుకోవటానికి కృప చూపండి. మీ రక్తములో మేము కడుగుకోవటానికి కృప చూపండి నాయన. ఈ దినాన ఉన్న స్థితి కాకుండా ప్రభా మరి నూతనమైన అభిషేకముతో నూతనమైనటువంటి జీవితముతో నాయనా మేము ముందుకు కొనసాగునట్లుగా ప్రభా మీ బల్లలో తండ్రి మేము పాల్గొని ఒక నూతనమైన పునరుద్ధాన శక్తిని పొందుకోవటానికి కృప చూపమని ఇదిగో చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా మీరు అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో పునరుద్ధాన శక్తితో నిండుకొనిన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.